ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రాథమిక నివేదిక విడుదలైంది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నిపుణుల కమిటీ అందజేసింది. నిర్వహణ లోపాలు, నిర్లక్ష్యమే కారణమని నివేదిక ఇచ్చింది. కర్మాగారం నిర్మాణం, డిజైన్లో లోపాలను కమిటీ ప్రస్తావించింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని రిపోర్టులో పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రాథమిక నివేదిక విడుదలైంది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నిపుణుల కమిటీ అందజేసింది. నిర్వహణ లోపాలు, నిర్లక్ష్యమే కారణమని నివేదిక ఇచ్చింది. కర్మాగారం నిర్మాణం, డిజైన్లో లోపాలను కమిటీ ప్రస్తావించింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని రిపోర్టులో పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, ఎసెన్షియా ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక రిపోర్టు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే నిర్వహణ లోపాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్లే ఈ మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. అచ్యుతాపురంలోని ఐటీ సర్జన్ ఏదైతే ఫార్మా సర్జన్ తో ఎసెన్షియల్ కంపెనీలోని మొన్న 21వ తారీఖున జరిగినటువంటి ప్రమాదంలో 17 మంది చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రోజు ఫార్మాలోని జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక నివేదిక అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ ని ఆ రోజు నైటే కర్మాగారాల భద్రత మరియు తనిఖీ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నివేదిక ప్రకారం చూసుకున్నట్టయితే ప్రమాదం జరగడానికి గంటన్నర ముందే అక్కడ ఉన్నటువంటి సిలికాన్ రసాయనాలు ఏవైతే ఉన్నాయో సాల్వెంట్ లీక్ అయినట్టుగా కూడా లీక్ అయింది. దాన్ని అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా దాన్ని అరికట్టే ప్రయత్నం అయితే చేయలేదు. కాబట్టే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. అంతేకాకుండా అక్కడ ఏదైతే వెంటిలేటర్స్ కూడా ఎక్కడ లేకపోవడం వలన అది ఆవిరి రూపంలో కూడా ఈ ద్రవం ఏదైతే ఉందో ఆవిరి రూపంలో మారి అది ఫైర్ యాక్సిడెంట్ గా కూడా కన్వర్ట్ అయ్యి భారీ పేలుడితో సీలింగ్ పైకప్పు కూడా పోవడం జరిగింది. అయితే ఇదంతా నివేదికని ఆ రోజే నైటే అధికారులు కూడా అందజేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోనికి కానీ వెళ్ళినట్టయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే దానికి ఒక కమిటీ అంటూ వేయడం జరిగింది. కమిటీ దీని ప్రకారం ఎప్పటి వరకు కూడా ఇంకా ఎటువంటి ఫైనల్ నివేదిక కూడా రాలేదు. కమిటీ యొక్క ఏదే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి జీవో గాని అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 78 ప్రకారం డిస్ట్రిక్ట్
కమిటీ ఉంటుందో డిస్ట్రిక్ట్ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే జీవో నెంబర్ 79 2020 ఏదైతే బ్రాండెక్స్ కంపెనీ ప్రమాదం జరిగిన తర్వాత ఈ యొక్క కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పుడే జీవో నెంబర్ 79 తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, బాయిలర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏపీఐఏసి, అంతేకాకుండా ఇక్కడ మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ యొక్క కమిటీ నివేదిక కూడా DCL కి ఎవరైతే డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ సమర్పించవలసి ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని కలెక్టర్ వద్దకు నివేదిక తీసుకెళ్లి దాన్ని చర్చించి అప్పుడు రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.